కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి మనతో పాటు ప్రముఖ కార్టూనిస్ట్ అలాగే బుల్లితెర దర్శక నిర్మాత శ్రీ శంకు గారు మనతో పాటు ఉన్నారు. శంకు గారు నమస్కారం అండి. నమస్కారం. మీరు ఉద్యోగం చేస్తూ కార్టూన్లు గీస్తూ బుల్లితెర మీద దర్శక నిర్మాణాల బాధ్యతలు చేపడుతూ అలాగే ఒక మ్యాగజైన్ కూడా సంపాదకత్వం వహిస్తూ నిర్వహిస్తూ ఇన్ని కార్యక్రమాలు ఆల్మోస్ట్ అష్టావధానం చేస్తూ ఇన్ని కార్యక్రమాలు నిర్వహించారు. నిజంగా మేము మీ నుంచి మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి. అవన్నీ అడిగే ముందుగా ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. శంకు కలం పేరుతో కార్టూన్లు గీసే వీరి పూర్తి పేరు శంకర్ కుమార్. వీరు కార్టూనిస్టు మాత్రమే కాదు, బుల్లితెర దర్శక నిర్మాత, రచయిత కూడా. ప్రముఖ చిత్రకారులు కార్టూనిస్టు బాపు, జయదేవ్ గార్ల సమకాలికులు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు దూరదర్శన్లో అనేక ధారావాహికలు నిర్మించి వాటికి దర్శకత్వం కూడా వహించారు. ప్రముఖ రచయిత శంకరమంచి సత్యం రాసిన అమరావతి కథలు ధారావాహికగా నిర్మించి దర్శకత్వాన్ని వహించారు. ప్రముఖ హాస్య రచయిత మునిమాణిక్యం గారి కాంతం కథలు ధారావాహికంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డు పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలోనే ప్రముఖ కార్టూనిస్టులు బాపు, ఆర్కే లక్ష్మణ్, శంకర్ పిల్లైలతో డాక్యుమెంటరీలు నిర్మించి అశేష ప్రేక్షక ఆదరణ పొందారు. ప్రముఖ రచయిత వంశీ గారి పసలపూడి కథలు బుల్లితెరకు ఎక్కించారు. వీరు నిర్మించిన సలీం కథలు అనే టెలిసీరియల్కి రాష్ట్ర ప్రభుత్వం బంగారు నందిని ప్రకటించింది. కర్ణాటక సంగీత విద్వాంసురాలు, అనేక నంది అవార్డులు అందుకున్న వీరి ధర్మపత్ని శ్రీమతి శోభాశంకర్ గారు ఒకప్పటి దూరదర్శన్ న్యూస్ రీడర్. శంకర్ గారు క్రొక్విల్ అనే హాస్య పత్రికను స్థాపించి తెలుగు కార్టూన్లను, తెలుగు కార్టూనిస్టులను ప్రోత్సహిస్తూ పత్రికను పాఠకరంజకంగా నిర్వహించారు. శంకు గారు 1980 ప్రాంతాలలో శంకు అనే పేరు అంటేనే పాఠకుల్లో కానీ తోటి కార్టూనిస్టులు కానీ చాలా క్రేజీగా ఉండేది. ఎందుకంటే మ్యాగజైన్స్ ఎక్కడ చూసినా కూడా మీ కార్టూన్లే కనిపించేవి, ఎక్కడ చూసినా కూడా మీ పేరే వినిపించేది ఎక్కువగాను. మీరు ఉద్యోగం చేస్తూ నాకు మొదటి నుంచి ఇదే అనుమానం ఏంటంటే అసలు వీరికి ఇంత టైం ఎలా కలిసి వచ్చింది? ఒక పక్క ఉద్యోగం చేసేవారు, కార్టూన్లు గీసేవారు, ఇది కాకుండా దర్శక నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టేవారు, మల్టిపుల్ టాస్క్లు మీరు చేస్తూ ఉండేవారు. ఇన్ని కార్యక్రమాలు తెలుసుకోవాలి ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఐఎమ్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ఎస్ రామచంద్రరావు. మై ఫాదర్ వాజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. నేను ఆంధ్ర కాలేజీలో బీఎస్సీ చేసి తర్వాత ఎంఏ మ్యాథమెటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తుండగా అక్కడ పెద్ద స్ట్రైక్ వచ్చిందండి, స్టీల్ ప్లాంట్ యాజిటేషన్ వచ్చింది. దాంతో యూనివర్సిటీ చాలా కాలం మూతపడిపోతే నేను వెనక్కి వచ్చేసి మళ్ళీ అప్పటికే నేను కార్టూన్లు వేస్తున్నాను. మళ్ళీ సంవేర్ ఇన్ 72 అప్పటికే కార్టూన్ రెగ్యులర్గా వేస్తూ కూర్చుంటే మా ఫాదర్ కొంచెం వరే అనిపించి, వరే నువ్వు ఇలాగా చదువు మానేసి కార్టూన్ వేసుకుంటూ కూర్చుంటే ఎట్లాగా, నువ్వు ఏదో ఒకటి కెరీర్ కోసం చేయాలి అని ఏం చేయమంటారు. నా సీఏ చదువు. సీఏ నాకు అసలు నేను ఏమే బీఎస్సీ బ్యాక్గ్రౌండ్, బీకామ్ కూడా కాదు, అక్కర్లేదు, దానికి అక్కర్లేదు, సీఏ చదువు. నా ఫ్రెండ్ ఉన్నాడు, అతను వాళ్ళ అబ్బాయి ఎక్కడ చేస్తున్నాడు అని చెప్పి, ఎవరన్నా అంటే వాళ్ళ అబ్బాయి ఎండమూరి వీరేంద్రనాథన్ అని ఉన్నాడు, అతను సీఏ చేస్తున్నాడు. అప్పటికి ఇంకా రచనలు మొదలు పెట్టలేదు వీరేంద్ర. సో ఇద్దరం కాకినాడలో లలా నరసింహమూర్తి గారిని ఉంటే ఆయన దగ్గర నన్ను పెట్టారు. సో మీ ఇద్దరం కలిపి సీఏ చేసాం. నేను ఒక పక్క కార్టూన్లు గీస్తుంటే అతను కథలు రాసేవాడు. సరే, అతని కథలు ఎలాగ పబ్లిష్ చేయాలి అనే విషయంలో నేను నా కార్టూన్ల ఐడియాలకి అతను పరస్పరం సహకరిస్తూ మెల్లిగా అతను ప్రముఖ కార్టూనిస్ట్ రైటర్గా ఎదిగాడు. నేను కార్టూనిస్ట్గా కంటిన్యూ అయిపోయాను. అలాగా తర్వాత ఉద్యోగం అక్కడి నుంచి తను నాకంటే ముందే వెళ్ళి ఎస్ఎఫ్సిలో జాయిన్ అయ్యాడు, ఏపీ ఎస్ఎఫ్సిలో. శంకును కూడా వచ్చి చేరు అన్నాడు. సరే వెళ్ళి నేను కూడా అతని పిలుపు మీదే వెళ్ళి ఏపీఎస్ఎఫ్సీలో చేరాను. అక్కడ కూడా మేమిద్దరం కలిసే ఉద్యోగం చేసాం. ఉద్యోగం చేస్తూ మా వ్యాసంగాలు మాకు ఉండేవి. ఎందుకంటే కార్టూన్లు వేయడానికి కానీ
కథలు రాయడానికి అతనికి కానీ ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఈ కార్టూన్కి అసలు కార్టూన్లు గీయాలి ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది అసలు ఎలా మొదలు పెట్టారు? అది ఆ చిన్నప్పుడే ఎందుకో మొదల నుంచి హ్యూమర్ అన్నా కార్టూన్లు అన్నా చాలా ఇంట్రెస్ట్. ముఖ్యంగా అప్పట్లో బాపు గారి కార్టూన్లు ఎక్కువగా వస్తుండేవి. సో 1958 ప్రాంతంలో. సో బాపు గారి కార్టూన్లు రెగ్యులర్గా చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఆయనకు ఒకసారి ఉత్తరం రాశాను. అతి కష్టం మీద అడ్రస్ సంపాదించి ఉత్తరం రాశాను. ఇలా మీ కార్టూన్లు నేను చాలా ఇష్టపడుతున్నాను, వాటిని చూసి నేను బొమ్మలు అలా విధంగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, బాగా వేయాలంటే మీ సూచనలు ఏంటి అంటే ఆయన నాకు రిప్లై ఇచ్చారు. పెన్సిల్తో రాశారు, చూడు బొమ్మను చూసి బొమ్మ వేయడం కాదు, ఒక మనిషినో ఒక వస్తువునో ఒక కాయనో ఒక పండునో ఆకునో చూసి దాన్ని రీడ్రా చేయడానికి ట్రై చేయి, అంతేగాని నా బొమ్మ చూసి నువ్వు మళ్ళీ బొమ్మ వేస్తే నీకంటూ ఏమీ రాదు, అలా కాదు. సో వెయ్యి చేయి, అలా చేయి. తర్వాత నీకు హ్యూమర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కనుక ఒక కార్టూన్ లాగా ప్రయత్నం చేయి, నువ్వు చేసే ప్రయత్నాన్ని అలా కొనసాగించు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఐ మై బ్లెస్సింగ్స్ అన్నారు. సో బాపు గారే తొలి గురువు మీకు? బాపు గారి తెలుగు. సో వేస్తున్నాను, వేస్తూ నేను వేసిన కార్టూన్లు కొన్ని పంపించాను ఆయనకి. సార్ ఇలాగా నేను వేసిన కార్టూన్లు ఆంధ్రపత్రికలో వేశారు, వాళ్ళు పబ్లిష్ చేశారు, ఇవ్వండి విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ సక్సెస్ఫుల్లీ డ్రాన్ కార్టూన్స్ అంటే ఆయన నాకు ఒక విషయం చెప్పారు, నువ్వు వేయడం బాగానే ఉంది కానీ ఇలా శంకర్ అనే పేరుతో వేస్తున్నావు, వద్దు, నా తమ్ముడు శంకర్ అని ఉన్నాడు, వాడు ఆల్రెడీ శంకర్ అనే పేరుతో కార్టూన్లు వేస్తున్నాడు, కాబట్టి నువ్వు శంకర్ అనే పేరు కాకుండా వేరే పేరు మార్చుకొని వేయి, నీ పూర్తి పేరు తెలుసు కదా భీమశంకర్ కుమార్, సో శంకర్ అని కాకుండా అంత పెద్ద పేరు పెన్ నేమ్గా పెట్టలేం కదా, నీ పోనీ కుమారో ఏదో పెట్టు అన్నారు. సరే నీ కుమార్ అనే పేరుతో కార్టూన్లు వేసి ఆంధ్రజ్యోతికి పంపించాను. ఆంధ్రజ్యోతిలో వేశారు కొన్ని, వీరాజీ గారు కూడా ఆంధ్రపత్రికలో వేశారు. వేసిన తర్వాత ఒకసారి పురాణ సూర్యవంశీ గారు నన్ను పిలిచారు. అప్పట్లో నేను బెజవాడలో ఉండేవాడిని, సో పిలిచి లైలాలు చదువుకునేవాడిని. అప్పుడు నువ్వు కుమార్ అనే పేరుతో వేస్తున్నావు కానీ కుమార్ అనే పేరుతో వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు వేస్తున్నారు, బెంగళూరు నుంచి ఒకతను ఇంకొకటి ఇక్కడ ఆంధ్ర నుంచి ఒకతను కుమార్ అనే పేరుతో కార్టూన్లు వేస్తున్నారు, సో కుమార్తో వేయద్దు. సరే ఇది ఎక్కడికో సార్, నేను శంకర్ వేస్తే ఆయన వద్దన్నారు, కుమార్ని వేస్తే మీరు వద్దంటున్నారు, మరి నీ ఏ పేరుతో వేయాలండి, భీమా అనే పేరుతో వేయమంటారు? అలా కాదు, నేను పేరు చెప్తాను, ఆ పేరు యూనిక్, ఎవరు కాపీ కొట్టలేరు, అలాంటి పేరు ఎవరు వాడరు కూడా. ఏం పేరు సార్? నీ పేరులోంచే ఒక అక్షరం అక్కడ ఒక అక్షరం ఎక్కడ పీకుదాం, శంకర్లోంచి శమ్, కుమార్ నుంచి కూ తీసి శంకు అని పెడదాం, సో శంకు అనే పేరుతో కార్టూన్లు వేయి అన్నారు. ఎవరు వేస్తారు? నేనే వేస్తాను, నాకే పంపించి నేను వేస్తాను అన్నారు. అలా శంకు అనే పేరుతో కొన్ని కార్టూన్లు వేసి పంపిస్తే ఆయన వేశారు. ఆ విషయం వీరాజీ గారికి చెప్తే ఆయన కూడా నీ కూడా వేస్తా అన్నారు. అలాగే ఆంధ్రపత్రిక ఆంధ్రజ్యోతిలో శంకు అనే పేరుతో కార్టూన్లు మొదలయ్యాయి. ఆ విధంగా శంకు నామకరణం జరిగింది. ఆ విధంగా ఆ చలవ పురాణ సుబ్రహ్మణ్యం గారిది. సో ఆయన అలా చెప్పబట్టి ఆ కార్టూన్లు వేశాను. అప్పటి నుంచి ఏ పని చేసినా క్రియేటివ్గా, పాఠకులు కూడా శంకు పేరుతోనే తెలుసు, కథలు రాసినా కార్టూన్లు వేసినా వీడియోలు తీసినా ఏం చేసినా కూడా శంకు అనే పేరుతో చేస్తుండే. బట్ ఇవాళ నేను ఎవరైనా కనబడితే శంకు గారు అంటారు తప్ప శంకర్ కుమార్ అని పిలిచే తప్ప అసలు పేరు మరుగున పడింది. నా శంకు గారే నీ పరిచయం అందరికీ, అదొక బ్రాండ్ ఇమేజ్ అయిపోయింది నాకు. మీరు బుల్లితెర మీద కూడా చాలా ఆరంగేట్రం చేశారు. అవునండి, చాలా సీరియల్స్ నిర్మించారు. అవును, వాటి వివరాలు ఏమిటి? మీరు దూరదర్శన్ గురించి కూడా కొన్ని సీరియల్స్ తీశారు. 3-4 సార్లు తీశానండి. దానికి కారణం ఏంటంటే ముందు అసలు నాకు జంజాల అని ఫేమస్ డైరెక్టర్ తెలుసు కదా, నాకు హ్యూమర్ అంటే ఇంట్రెస్ట్ కనుక నేను హ్యూమర్ సపోర్ట్ చేసే వాళ్ళందరినీ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుండేవాడిని. కార్టూన్ విషయంలో బాపు గారు అంటే జంజాల గారు ఒకసారి నాకు ఫోన్ చేసి నీ కార్టూన్లు బాగుంటున్నాయి, చాలా ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ కార్టూన్స్ అని అంటే ఒకసారి మళ్ళీ కలుస్తానండి ఆయన, తప్పకుండా రా అన్నారు. అంటే వెళ్ళి ఆయన కలిశాను. నీకు ఇన్స్పిరేషన్ ఏంటి కార్టూన్లకి అంటే, ఏంటి సార్ డే టు డే లైఫ్ నుంచి మామూలుగా అందరూ ఒక విధంగా చూస్తే నేను ఇంకో యాంగిల్లో చూస్తాను ఏదైనా ఆస్పెక్ట్ని, ఆ విధంగా నేను కార్టూన్లు వేస్తున్నాను, చాలా బాగుంటున్నాయి కార్టూన్లు. కొంతకాలం నా దగ్గర ఉంటే నీతో కొన్ని డిస్కస్ చేయాల్సి వస్తున్నాను. అలాగే సార్ బాపు గారితో పాటు కాదు జంజాల గారు. ఓకే సార్, నాకు ఒక ఐడియా ఉంది సార్, ఎప్పటి నుంచో నేను ఒక కథ రాసుకున్నాను, దాన్ని మీరు తీయగలరా? ఏం చెప్పన్నారు? ఒక కామెడీ కథ ఉందని చెప్తే దీన్ని ఎవరు వేస్తారన్నా? నేను మాట్లాడతాను సార్, దూరదర్శన్కి వెళ్ళి చెప్పి వాడు వేసుకుంటా అంటే చేద్దామని దూరదర్శన్కి వచ్చి మాట్లాడాను. ఏమంటే ఇలాగ నేను అనుకున్నాను ఒక కథని, దాన్ని జంజాల గారు డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు, టీవీ సీరియల్ కింద, దాని పేరు మహదానందం అని పెడదాం అనుకుంటున్నానండి అన్న. మహదానందం చాలా బాగుంది పేరు, చేయండి అన్నారు. వెళ్ళి జంజాల గారు చెప్పాను, ఆయన డైరెక్ట్ చేశారు. ఆయన పేరుతో మహదానందం అనే సీరియల్ని మొట్టమొదటి టీవీ సీరియల్ ఆయనతో చేశానండి. 5 ఎపిసోడ్లు చేశాం. అప్పట్లో దానికి సొంత ఖర్చు మీద తీశాను, అందుకంటే 5 గంటలు చేయలేకపోయాను ఆ రోజుల్లో.
కానీ దానికి మంచి పేరు వచ్చింది. ఓకే. జంజాల గారు డైరెక్ట్ చేయడం, నేను తీయడం, దాంతో మంచి పేరు వచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తో ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్గా తీయాలని అది చూసి, అది దాని సక్సెస్ చూసి దూరదర్శన్ వాళ్ళు నాకు ఇంక కమిషన్ అంటే వాళ్ళే ఫైనాన్స్ చేసి తీయమని చెప్పడానికి మొదలుపెట్టారు. మునిమాణిక్యం గారి కాంతం కథలు కూడా మీరు తీసినట్టున్నారు. అవునండి, దూరదర్శన్ వాళ్ళే కమిషన్ ఇచ్చారు. కమిషన్ ప్రోగ్రామ్. అలాగే దీని మీద మన ఇంకో సీరియల్ కూడా తీశారు కదా, దూరదర్శన్ కోసం నేను 3-4 చేశానండి. మన అమరావతి కథలు, అమరావతి కథలు. ఎస్, అమరావతి కథలు. మన అమరావతి కథలు కూడా దూరదర్శన్ వాళ్ళ కోసం తీసాం. అలాగే నేషనల్ ఛానల్స్ గురించి కూడా మీరు కార్టూన్స్ మీద ఒక డాక్యుమెంటరీస్ కొని తీశారు. అవునండి. వాటి వివరాలు ఏంటి? అంటే అప్పట్లో కేఎస్ శర్మ గారిని మన తెలుగు వారే దూరదర్శన్ నేషనల్ నెట్వర్క్లో ఆయన హెడ్గా ఉండేవారు, డీడీ నేషనల్కి. ఆయనకి నా గురించి తెలుసు. ఆయన శంకు చాలామంది కార్టూనిస్టుల మీద ప్రోగ్రాములు చేస్తున్నారు, నీకు కార్టూనిస్టులు అందరూ తెలుసు కదా, నువ్వు చాలా ఏదో క్లబ్ అని అకాడమీ అని ఏవో పెట్టావు కదా, సో నీ పరిచయాలు ఉన్నాయి కనుక కార్టూనిస్టుల మీద ఒక సిరీస్ ఎందుకు చేయకూడదు నువ్వు అంటే, తెలుగు వాళ్ళు కాదు నేషనల్ లెవెల్లో చేయగలవా, ఎంత కావాలంటే నేను ఫైనాన్స్ చేస్తాను. తప్పకుండా సార్, అది అపూర్వమైన అవకాశం, తప్పకుండా చేస్తానని ఆ విధంగా టాప్ టు ఢిల్లీ నుంచి కేరళ వరకు ఉన్న కార్టూనిస్టులు అందరి మీద ఆర్కే లక్ష్మణ్, అభయ్ అబ్రహాం, మెరియో మిరండా, గోపులు, బాపు, సుశీల్ కాల్రా, ఇలా మొత్తం 13 మంది మీద తీశానండి. దాన్ని యునెస్కో వాళ్ళు ఓపెన్ హౌస్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసి దాంట్లో దాన్ని టెలికాస్ట్ చేసి దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ దూరదర్శన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా అబౌట్ 2 years బ్యాక్ దూరదర్శన్ ఇట్సెల్ఫ్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ సో ఫార్ దూరదర్శన్ ప్రొడ్యూస్ చేసిన 50 ఏళ్ళలో తీసిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో టాప్ 5లో ఎమినెంట్ కార్టూనిస్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ 1. అది నిజంగా నాకు మంచి పేరు తీసుకొచ్చింది, అపూర్వమైన అవకాశం. ఇంకో విషయం చెప్తే నమ్ముతారు నమ్మరో, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కార్టూనిస్టులు మీద సిరీస్ చేయలేదండి. ఏ కంట్రీలోనూ తీయలేదు. 1 and only సిరీస్ ఆన్ కార్టూనిస్ట్. ఎందుకంటే ఆ విషయాన్ని గుర్తించి ఫ్రాంక్ఫర్ట్ వరల్డ్ బుక్ ఫేర్లో వాళ్ళు ఈ సిరీస్ని తీసుకొని 30 days రెగ్యులర్గా ప్రతిరోజు ప్లే చేశారు. ప్లే చేయడం కాదు, నన్ను నా శ్రీమతిని ఫ్రాంక్ఫర్ట్ పిలిచి ఫ్రాంక్ఫర్ట్ వరల్డ్ బుక్ ఫేర్లో మా ఇద్దరిని ఆనర్ చేశారండి. దట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు మీ. ఆ విధంగా నేను జర్మనీ ఫస్ట్ టైం వెళ్ళగలిగాను. మరి కాంతం కథలు కొన్ని సీరియల్ తీశారు దూరదర్శన్ గురించి కానీ మిగిలిన ఛానల్స్ గురించి కానీ. షూటింగ్ ఎక్కడ జరిగేది? అది ప్రగతి నగరం ఉందండి ఇక్కడ హైదరాబాద్ అవుట్స్కట్స్లో. అక్కడ ఒక ప్రైవేట్ హౌస్ తీసుకొని అక్కడ చేశాను. మోస్ట్లీ ఇండోర్, అది అవుట్డోర్ తక్కువ. కానీ నరేష్ గారు, ఈశ్వరీరావు గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు, అద్భుతంగా చేశారండి. అది ఒక సినిమాలో వచ్చిందండి. సీరియల్ అంటే ఎవరు నమ్మరు. ఈ రోజుకి ఇప్పుడు ఇట్స్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్. దానికి ఒక 13 ఎపిసోడ్లకి 4 నంది అవార్డులు వచ్చాయంటే ఊహించండి ఎంత బాగా వచ్చిందో. అది 4 నంది అవార్డులు వచ్చాయి 13 ఎపిసోడ్లకి. దాంట్లో రావికొండలరావు, రాధాకుమారి గారు, మరి ఇంకా ఏవిఎస్ గారు, వీళ్ళందరూ మోస్ట్ అది పేరుకి టీవీ సీరియల్ కానీ వేసినంత సినిమా వాళ్ళే. సో అద్భుతంగా. ప్రొడ్యూసర్ మాత్రమేనా లేక దర్శకత్వం కూడా మీదేనా? ఇది దర్శకత్వం దర్శకత్వం మీదే. ఐఎమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. మోస్ట్లీ స్క్రీన్ ప్లే మొత్తం నేనే రాశాను. మునిమాణిక్యం గారు ఓన్లీ కథలు ఇచ్చారు. అవి కూడా నేను వాళ్ళ అబ్బాయిల దగ్గర నేను రైట్స్ ఇచ్చి కొనుక్కొని ఆ కథల్ని నేనే స్క్రీన్ ప్లే చేశాను, నేనే డైరెక్ట్ చేశాను. దానికి వీళ్ళంతా కోఆపరేట్ చేశారు అద్భుతంగా. దాంతో చెప్తున్నగా 13 ఎపిసోడ్లకి 4 నంది అవార్డులు రావడం అనేది అపూర్వం. మళ్ళీ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఎనీవేర్. మళ్ళీ ఏ సీరియల్కి అది వచ్చినట్లేదు. దూరదర్శన్లో అయితే మాత్రం అమరావతి కథలు బాగా పాపులర్ అయింది. దాంట్లో అమరావతి కథలో గుండు సుదర్శనం గారు చేసిన తృప్తి అనే ఒక కథ ఉందండి. కార్తీక వనభోజనాల మీద, వంటల మీద ఆయన చేస్తారు వంటవాడిగా. దానికైతే అద్భుతమైన ప్రశంస, గుర్తింపు, పాపులారిటీ వచ్చాయండి. అమరావతి కథలు 5 ఎన్నో చేసాము దాంట్లో తృప్తికి. అవధానంలో మరో ప్రఖ్య మీది, మీరు ఒక మ్యాగజైన్ కూడా నడిపించారు మీదే, క్రోక్విల్ హాస్యప్రియ అని చెప్పి. అసలు అవధానం అంటున్నారు చెప్తా. అసలు ఎందుకో నాకు ఈ కార్టూన్లు అంటే ఓ రకమైన అబ్సెషన్ అండి. మొదల నుంచి నేను వేయడమే కాదు, ఒక స్టేజ్కి వచ్చాక 76 దాకా వచ్చాక ఎంతసేపు నేను నా కార్టూన్లు వేసుకోవడం కాదు, నేను నలుగురిని కలుపుకుందాం. మన కార్టూనిస్టులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా అందరిని కలుపుకొని చేద్దాం పని. లెట్ మీ ఎంకరేజ్ మోర్ కార్టూనిస్ట్, లెట్ దేర్ బి మోర్ కార్టూనిస్ట్ అనిపించి ఒక కార్టూనిస్టుల సభ ఒకటి పెట్టానండి. మొట్టమొదటిసారి ఖమ్మంలో పెట్టాను. దానికి దాసనారాయణరావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఓకే.
పిలవగానే ఆయన ఈ నోస్ మీ, నాకు జంజాల్ గారితో మాదానందం చేశాను కదా, సో ఆ పరిచయంతో ఆయన చూసి చాలా బాగున్నాయని ప్రశ్నగా మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన అడిగాను, మీరు ఇలా పెడితే వస్తారంటే వస్తాను, వచ్చారు. దాసనారాయణరావు గారు, వీరాజీ గారు వీళ్ళ సమక్షంలో ఖమ్మంలో కార్టూనిస్టుల సభ జరిగింది. దాని ఉద్దేశం ఏంటి? సభ పెట్టారు కానీ దాని అదే ఉద్దేశం కార్టూనిస్టులందరినీ కలుపుకొని మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మనకంటూ ప్రతి ఫీల్డ్కి రచయితల సంఘాలు ఉన్నాయి, సినిమా ఆర్టిస్టుల సంఘాలు ఉన్నాయి. మనకు ఆర్టిస్టులకి ఎందుకూడదు? ఇంతవరకు లేదు. పైన అటు అంటే ఏం పెడతామన్నా, ఏం పెట్టాలి? మనకంటూ ఒక గుర్తింపు. ఆర్టిస్టులు అంటే కాదు, మనం వాడే వస్తువు ఐటమ్ ఏది? క్రోక్విల్ నిబ్బు వాడతాం. క్రోక్విల్ నిబ్బుతో, క్రోక్విల్ బ్రష్తో బొమ్మలు వేస్తాం. సో క్రోక్విల్ అనే పేరుతో చేద్దాం. టు స్టార్ట్ విత్ క్రోక్విల్ క్లబ్ అందాం సరదాగా. క్లబ్ అంటే అందరూ వచ్చి జాయిన్ అవుతారు సరదాగా. సో అంటే అందరూ జాయిన్ అవుతా అన్నారు, చేరారు. క్రోక్విల్ క్లబ్ అని పెట్టాం. క్రోక్విల్ క్లబ్ అని బాపు గారితో చెప్పగానే ఆయన వెంటనే ఒక లోగో వేసి ఇచ్చారు. క్రోక్విల్ క్లబ్ అని పెట్టేసరికి కేవలం క్లబ్ ఉంటే వాస్తవాన్ని మీటింగ్లు ఉండవు కదా, పరస్పరం ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్, ఇంకోటి మీడియం ఉండాలి. అంటే అప్పుడు క్రోక్విల్ న్యూస్ అనే ఒక 10 pages న్యూస్ లెటర్ ఒకటి స్టార్ట్ చేశాను. అంటే కార్టూనిస్టుల మధ్య కమ్యూనికేషన్ కోసం క్రోక్విల్ న్యూస్ అని అందరూ కార్టూనిస్టులు వాళ్ళ ఒపీనియన్స్ రాయడం, వాళ్ళ డౌట్స్ అడగడం, వాళ్ళ కార్టూన్లు ఇవ్వడం లేదు. క్రోక్విల్ న్యూస్ అని కార్టూనిస్టుల మధ్య జరిగింది. అది గ్రాడ్యువల్గా పాపులర్ అయ్యేసరికి కొంతమంది అన్నారు, ఇది క్రోక్విల్ క్లబ్ అంటే కొంచెం ఇదిగా ఉందండి, కొంచెం దీన్ని సీరియస్గా మోర్ డిగ్నిఫైడ్గా ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది అని. క్లబ్ కాదు దీన్ని. అప్పుడు దాన్ని క్రోక్విల్ అకాడమీ అన్నాం. ఓకే. అప్పుడు క్రోక్విల్ అకాడమీ అనే లోగో కూడా బాపు గారు వేశారు. ఈ లైక్ ఇట్, ఈ అప్రిషియేట్. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా నేను ఏది చేయలేదని. అసలు ఈ క్రోక్విల్ అకాడమీ అనే ఆలోచన ఇచ్చింది మా జయదేవ్ బాబు గారు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి జయదేవ్ గారి వైఫ్ అంటే నాకు వారి అక్కయ్య గారు నాకు సమానం. సో ఆయన అక్కయ్య గారిని పిలుస్తుంటే ఈ విధంగా ఆయన బావగారు అయ్యారు. సో ఇప్పటికీ మీ ఇద్దరం బావగారు అనుకుంటాం. మోర్ దెన్ ఫ్రెండ్స్, వీఆర్ మోర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట జయదేవ్ గారు. సో ఆయన ఐడియా ఇచ్చారు అకాడమీ చేస్తే ఎలా ఉంటుందని. సో క్రోక్విల్ అకాడమీ అన్నాం. దానికి ప్రెసిడెంట్గా జయదేవ్ గారిని, బాపు గారిని తీసుకున్నాం. వైస్ ప్రెసిడెంట్గా జయదేవ్ గారు, జనరల్ సెక్రటరీగా నేను ఉన్నాం. అందరిలో ఏజెంట్సే. సో క్రోక్విల్ అకాడమీ ముందుకెళ్ళిందండి. అలా క్రోక్విల్ అకాడమీ రిజిస్టర్ చేశాను దాన్ని. ఇట్ హెస్ గాట్ రిజిస్టర్డ్ నెంబర్ ఆల్సో. క్రోక్విల్ అకాడమీ అయిన తర్వాత దానికి మంచి గుర్తింపు వచ్చిందండి. చాలామంది ముందుకొచ్చి చేశారు. చాలా సంస్థలు కూడా సాయం చేయడానికి ఆ విధంగా సంస్థ ఎదిగిందండి. ఓకే. మరి హాస్యప్రేక్ ఎలా మారింది అది? ఇది ఇలా అవుతుంటే నాకు అనిపించింది, ఈ క్రోక్విల్ న్యూస్ అనే దానికి ఓన్లీ కార్టూనిస్టుల మధ్య తిరుగుతుంది. ఇంత మంచి మంచి కార్టూన్లు ఇస్తున్నప్పుడు, ఇంత మంచి రచనలు వస్తున్నప్పుడు ప్రజలందరూ చూస్తే బాగుంటుంది కదా. నాకు ఎందుకంటే మొదల నుంచి హ్యూమర్ ఆబ్సెషన్ అని చెప్పాను కదా. హ్యూమర్ బేస్డ్ మ్యాగజైన్ ఏమైనా తెలుగులో ఉన్నాయంటే అప్పట్లో పెద్దగా ఎక్కువ లేవండి. ఉన్నా కూడా పెద్దగా ఎవరికి గుర్తింపు లేదు. సో వై నాట్ వి ట్రై అని చెప్పి హాస్యప్రియ అనే పేరుతో చేసే బదులు మా వాళ్ళు అన్నారు, జయదేవ్ గారు అన్నారు, ఉట్టి హాస్యప్రియ కాదు, నువ్వు క్రోక్విల్ అనే సఫిక్స్ ఉంది అది పెట్టాను. అప్పుడు క్రోక్విల్ హాస్యప్రియ అనే పేరుతో ఓ మ్యాగజైన్ స్టార్ట్ చేసాం, మంత్లీ మ్యాగజైన్. ఆ మ్యాగజైన్కి వచ్చిన పాపులారిటీ నిజంగా తెలుగు పత్రికలు పెద్ద పెద్ద పత్రికలతో సమానంగా దానికి వచ్చింది పేపర్. 12 ఏళ్ళు ఆ పత్రిక నడిపానండి. 12 సంవత్సరాలు. అంటే నేను 12 ఏళ్ళతో ఎందుకు ఆపేసానంటే ఆపేయడం కాదు, నేను మీకు చెప్పిన అష్టావధానం చేయాల్సి వచ్చి కొన్ని ముందుకు వెళ్ళకపోయాయి. అంటే ఒక వీడియో డైరెక్టర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్గా బిజీ అయిపోయాను. 4-5 ప్రోగ్రామ్స్ దూరదర్శన్ వాళ్ళు కమిషన్ ప్రోగ్రామ్స్. మీరు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉద్యోగం చేస్తుండేవారు కదా. అప్పుడు సీఏ చేసి అక్కడ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా చేసినప్పుడు విఆర్ఎస్ పెట్టారు వాళ్ళు. నేను ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదాం ఉండేవాడు అనమాట. రిజైన్ చేయడం కానీ విఆర్ఎస్ తీసుకుని వచ్చేసాను. 2002లో విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చేసాను. నేను సర్వీస్ పూర్తిగా చేయలేదండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ అది ఇది అన్నీ ఒకసారి చేయలేకపోయాను. కాన్సన్ట్రేషన్ మీ పెడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట. ఉద్యోగం చేస్తూ చేయడం ఏంటి అనే మాట వస్తుంది ఎందుకని విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాను. అప్పుడు ఈ దూరదర్శన్ ప్రోగ్రాంలు, తర్వాత నా ఓన్గా అనుకున్న కార్యక్రమాలు నేను చేయడం. శోభా శంకర్ గారు మా దూరదర్శన్ ఒకప్పటి స్టార్ న్యూస్ రీడర్, మీ మిస్సెస్ మేడం ఎలా ఉన్నారు? షీఈ్ ఫైన్ అండి, షీఈ్ ఫైన్. ఇప్పటికీ షీఈ్ బయటకు వస్తే షీఈ్ రికగ్నైజ్డ్ ఓన్లీ యాజ్ శోభా శంకర్ ఆఫ్ దూరదర్శన్ ఓన్లీ. ఈ రోజుకి జనం అందరూ గుర్తుపెట్టుకుంటారండి. నిన్న కూడా ఏదో షాపింగ్కి వెళ్తే వాళ్ళు రెండమ్మా చాలా ఎలా ఉన్నారు, బాగున్నారు శోభా శంకర్ గారు అని వాళ్ళు చూడగానే గుర్తుపెట్టి ఆవిడని శోభా శంకర్ అని పిలుస్తారండి. కర్ణాటక సంగీత విద్వాంసులు కూడా అనుకుంటా. అవునండి, షీఈ్ వెరీ గుడ్ కమాండ్ అండ్ కర్ణాటక మ్యూజిక్. కన్సర్ట్స్ 1-2 ఇచ్చారు, పెద్దగా రెగ్యులర్గా ఇవ్వలే కానీ. బట్ షీఈ్ వెరీ గుడ్ సింగర్, వెరీ గుడ్ యాంకర్. నా ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్కి ఆవిడ యాంకరింగ్ చేశారు.
ఇన్ఫ్యాక్ట్ అమరావతి కథల ప్రొడ్యూసర్ తనే, ఓకే. నేను డైరెక్టర్ని. పిల్లలు ఏం చేస్తుంటారు మీ పిల్లలు? నాకు ఇద్దరే పిల్లలండి, అబ్బాయి అమ్మాయి. మా అబ్బాయి చైతన్య వాడు మిషిగన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడు. ఆఫ్టర్ గెటింగ్ ద డాక్టరేట్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ ఇండస్ట్రీ ఇన్ బాంబే. హీ మ్యారీడ్ ఏ బెంగాలీ గర్ల్, ఈజ్ ఏ లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ. ఆ అమ్మాయి కూడా ఇతనితో పాటు మిషిగన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారు. సో ఆ అమ్మాయిను మా అబ్బాయి ఇద్దరు బాంబేలో ఉంటారు. అమ్మాయి పేరు సుపర్ణ. ఓకే. సో మాకు మనవరాలు ఇప్పుడు, దాని పేరు అనిక. మీరు బుల్లితెర మీద ఇన్ని సీరియల్స్ అవి తీశారు, మరి ఆర్థికంగా బలపడ్డారా లేదా నష్టపోయారా? ఒక దశలో ఆర్థికంగా బలపడ్డానండి. తర్వాత ఏమైంది, నేను ఆర్థికంగా బలపడ్డంతో నేను స్టూడియో పెట్టాను. ఎందుకంటే బయటికి వెళ్ళి అస్తమానం ఆ స్టూడియోలో ఈ స్టూడియోలో కూర్చొని ఎడిటింగ్ చేయడం, అక్కడ సౌండ్ రికార్డింగ్ చేయడం, అందరి చుట్టూ తిరగలేక వై నాట్ ఐ స్టార్ట్ మై ఓన్ స్టూడియో అని నేను యానిమేట్ స్టూడియో అని ఒక స్టూడియో పెట్టాను. దాంట్లో నేను దూరదర్శన్కి 2 సీరియల్స్ కూడా చేశాను యానిమేట్ స్టూడియోతో. ఈ స్టూడియో రెగ్యులర్ నడుస్తుంది కదా అని దానికోసం స్టాఫ్, ఎక్విప్మెంటు, కెమెరాలు, సౌండ్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ అన్నీ పెట్టి చేసిన తర్వాత నా కర్మగాలి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ప్రోగ్రామ్స్ రాలేదు, మెయింటెనెన్స్ ఇబ్బంది అయిపోయింది, స్టూడియో నడపడం ఇబ్బంది అయిపోయి ఇంకా నా వల్ల కాక స్టూడియో వైండప్ చేయాల్సి వచ్చింది. కానీ కొన్ని ఎక్విప్మెంట్ తీసేసి స్టూడియో పేరు అలాగే ఉంచి నేను ఆర్థిక ఇబ్బందులు, ఆ విధంగా కరోనా దెబ్బతో ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. జయదేవ్ గారితో మీకు మంచి అనుబంధం ఉంది చాలా. జయదేవ్ గారు మీ గురించి కొన్ని మాటలు చెప్పారు, ఒకసారి విందాం. శంకు గారిని ఏమని పిలవాలో కొలబద్దతో కొలవలేనంత విశ్వరూపం ఆయనది. పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేస్తూ మరోవైపు కార్టూనిస్టుగా, చిత్రకారుడిగా, రచయితగా, సంపాదకుడుగా, లఘు చిత్ర దర్శకుడుగా పేరు ప్రఖ్యాతులు పొంది అనేక బిరుదులు తమ స్వంతం చేసుకుని ఉభయ రాష్ట్రాలలో అద్వితీయుడిగా మన ముందు సాక్షాత్కరిస్తున్న తెలుగు వెలుగు శంకు గారు. కార్టూన్ స్వర్ణయుగ సమయంలో శంకు గారికి తెలుగు కార్టూనిస్టుల తొలి సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎవరికీ తట్టని, ఎవరికీ సాధ్యం కాని ఆలోచన తట్టింది. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులు వీరాజీ గారిని, తెలుగు చిత్ర దర్శకుల్లో ఉప్పెనలా దూసుకు వచ్చిన దాసరి నారాయణరావు గారిని, అందాల తార విజయలలితని వేదిక మీద కూర్చోబెట్టి అందరూ చప్పట్లు కొట్టేలాగా చేశారు. 1976లో ఖమ్మంలో జరిగిన ఈ మరపురాని సమావేశంలో 100కు మించిన తెలుగు కార్టూనిస్టులు, 1000కి మించిన ప్రేక్షకులు ఒక్కచోట కలిశారు. తెలుగు కార్టూన్ ప్రభావం గురించి పత్రికా విలేకరుల ద్వారా సమావేశం జరిగిన 2-3 వారాల దాకా విశాఖపట్నంలో, హైదరాబాద్లో, నెల్లూరులో, మద్రాసులో జనం మాట్లాడుకున్నారు. ముఖ్యంగా క్రోక్విల్ హాస్య పత్రిక హాస్యరస ప్రధానమైన వ్యాసాలతో, కార్టూన్లతో ప్రతి నెల పాఠకులని ఆకట్టుకుంది. ఇప్పటి తెలుగు కార్టూనిస్టులో 80% ఆ పత్రిక ద్వారానే రంగప్రవేశం చేశారు. గీతల బ్రహ్మ బాపు గారికి అతి సన్నిహితమైన వాళ్లలో అగ్రస్థానం శంకు గారిదే. అంతేకాదు, భారతదేశంలోనే అగ్రశ్రేణి కార్టూనిస్టులు అబు అబ్రహం, ఆర్కే లక్ష్మణ్, మారియో మిరాండా, విన్స్ తదితరులను ఎమినెంట్ కార్టూనిస్ట్ ఆఫ్ ఇండియా పేరుతో నిర్మించి దూరదర్శన్లో ప్రసారం చేసి ప్రపంచానికే పరిచయం చేసిన ఘనత శంకు గారిదే. శంకు గారి కార్టూన్ల మాటకొస్తే అవి చాలా ప్రత్యేకమనే చెప్పాలి. వ్యాఖ్య నిర్మాణ శైలి, బొమ్మల చిత్రీకరణ రెండు శంకు స్పెషల్ బ్రాండ్ అని మేము అందరం మాట్లాడుకుంటాం. తెలుగులో శ్లేషపద అలంకారాలు శంకు గారికి అలవోకగా తెలుసేమో, హాస్యం ఉట్టిపడి నవ్వాపుకోలేకపోయేంతగా అద్భుతంగా రాస్తారు, పేలుస్తారు. శంకు గారు నిరంతర హాస్యరస కృషివలుడు, తెలుగువాడు గర్వించదగ్గ కార్టూనిస్ట్. నమస్తే. శంకు అనే పేరు పాఠకులకి బాగా సుపరిచితం కొన్ని దశాబ్దాలుగా. శంకు మరి కార్టూనిస్ట్గా మీకు వచ్చిన అవార్డులు ఏమిటి? కార్టూనిస్ట్గా అంటే నేను ఒక కార్టూన్ వేసానండి. సార్క్ నేషన్స్ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు బెల్జియంలో. అప్పుడు నేను కార్టూన్ పంపించాను. ఆ కార్టూన్కి బెస్ట్ కార్టూనిస్ట్ ఆఫ్ ది సార్క్ నేషన్స్ అని బెల్జియంలో అవార్డు ఇచ్చి నన్ను పిలిచారు. నేను బెల్జియం వెళ్ళి నాక్హిస్ట్ అనే ప్లేస్లో అనే సిటీలో ఆ అవార్డు అందుకున్నాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు.
ఓకే ఓకే. నేషనల్గా అంటే ముఖ్యంగా స్టేట్ అవార్డ్స్ అంతకుముందు పత్రికల వాళ్ళు, ప్రైవేట్ సంస్థలు, ఈ మధ్య బాపు అవార్డు కూడా వచ్చినట్టుంది కదా, ఈ మధ్యన బాపు అవార్డు చాలా తర్వాత చాలా వచ్చాయండి. బాపు రమణ అవార్డు చాలా వచ్చాయి. తర్వాత నేను యూఎస్లో ఉండగా ఒక కార్టూన్ వేసానండి. ఊరి మధ్యలో అంటే సిటీ మధ్యలో కంప్లీట్ సిమెంట్ జంగిల్ లాంటి ప్లేస్లో ఒక చెట్టు మీద గూడు కట్టుకోవడం చేతకాక 2 పక్షులు పడే అవస్థని ఒక కార్టూన్లో చూపించాను. ఆ కార్టూన్కి మంచి గుర్తింపు వచ్చి ఒక చిన్న అవార్డు వచ్చింది. అది ఇప్పటికీ కూడా యుఎస్లో గ్యాలరీలో, ఆర్ట్ గ్యాలరీలో ఉందండి. అది స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఆ తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు నన్ను కార్టూనిస్ట్గా మీరు సౌత్ అమెరికా రాగలరా అన్నారు. సౌత్ అమెరికా అనే సరే నాకు చాలా ఇంట్రెస్ట్ పుట్టింది. అంతకుముందు ఇడాహో వస్తారా అని అడిగారు. మీరు రాలేనండి అని చెప్పా. ఇడాహో ఈజ్ ఇన్ యుఎస్. రానంటే మళ్ళీ వదిలిపెట్టకుండా మళ్ళీ ఇంకోసారి పిలిచారు. పోనీ సౌత్ అమెరికా వస్తారా కార్టూనిస్ట్గా మీరు, ఇక్కడ కొలంబియా, వెనిజులా, అర్జెంటీనా వాళ్ళు మిమ్మల్ని ఆనర్ చేయాలనుకుంటున్నారంటే ఫెల్ట్ వెరీ గ్లాడ్. సో అయితే మీరు చిన్న విషయం, స్పానిష్ నేర్చుకోవాలి, మీకు స్పానిష్ వచ్చా అన్న. మేము నేర్పుతాను. 3 నెలలు నాకు స్పానిష్ నేర్పారండి. సో ఆ విధంగా స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకొని I went to South America. I spent 62 days in these 3 countries. Okay. Colombia, వెనిజులా, అర్జెంటీనా. సో నేను చెప్పొచ్చేది అంటే కార్టూన్లు వేయడం వల్ల కేవలం పత్రికలో పడి ఏదో 4 రూపాయలు చేతి రావడం, నలుగురు బాగుంది అనడమే కాదు. సిన్సియర్గా కమిటెడ్గా మీరు చేస్తే కనుక కార్టూనింగ్ దానిలో ఇన్వాల్వ్ అయితే మీకు మంచి గుర్తింపు రావడం కాక దేశ విదేశాలు తిరిగే అవకాశం మంచిగా ఉంటుందండి. నేను కార్టూన్ చార్ట్ అకౌంట్గానే ఉండిపోయి ఉంటే హైదరాబాద్ సిటీ, ఇండియా దాటి బయటికి వెళ్ళుండేవాడిని కాదు. నా ఖర్చు మీద ఏదో ట్రిప్కి వెళ్తే కానీ మన గుర్తింపుతో వెళ్ళడం వేరు కదా. బెల్జియం ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ విల్ గో టు బెల్జియం. ఆకిస్కి వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, ఇలా సౌత్ అమెరికా వెళ్ళాను. ఇంకా పిలుస్తున్నారు. సింగపూర్ రమ్మని రీసెంట్గా నాకు పిలుపు వచ్చింది. ఇంకా వెళ్ళలేదు. చెప్తాను ఇలాగా అవకాశాలు ఉంటాయండి. సోషల్ మీడియాలో ప్రముఖ రచయిత ఎండమూరి వారు కూడా మీ కార్టూన్ షేర్ చేస్తుంటారు, చూస్తుంటాము. అవునా? నా ఫ్రెండే కదా. హీ లైక్స్ మై కార్టూన్స్ వెరీ వెల్ అండ్ వైస్ వెర్సా. ఆయనకు అసలంటే నాకు ఇష్టం. ఇంకొక విషయం, జనరల్గా కార్టూన్ అంటే క్యాప్షన్లెస్కి ప్రిఫరెన్స్ ఉందంటారు, లేదా సింగిల్ క్యాప్షన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటారు. కానీ మీ కార్టూన్ జనరల్గా 2 క్యాప్షన్స్ ఉంటాయి. దీనికి ప్రత్యేకత ఏమన్నా ఉందా? అంటే నా కార్టూన్లలో ఎక్కువగా నేను క్యాప్షన్స్ కూడా చాలా వేసానండి. నా కార్టూన్స్ ఎక్కువగా సోషల్ ఈవెంట్స్ మీద, సోషల్ లైఫ్ మీద ఉంటాయండి. కాబట్టి పరస్పరం మాట్లాడుకోవడంలో ఒక రకమైన చిన్న హ్యూమర్ ఉంటుంది. ఊరికే క్యాప్షన్లెస్లో మీకు మంచి పంచ్ ఉంటుంది, కానీ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్లో మీకు ఆ హ్యూమర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్టూన్ ఉంది, ఏమేమి ఆయన 2వ పెళ్లి చేసుకుంటా అంటే ఎందుకు ఒప్పుకున్నావే అని అనుకోండి. నేను ఈ కార్టూన్ దాని రిప్లై అమ్మాయి వస్తుంది, ఆ అత్తగారు తన ఒక్కదాన్ని పడలేకపోతున్నానే. ఓకే, మీరు కొన్ని వేల కార్టూన్లు గీశారు. ఓకే, అప్రిషియేట్ చేసేవాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, కానీ ఏమైనా ఇబ్బంది కూడా ఏమైనా వచ్చాయా? పెద్దగా రాలే, కానీ ఒక సందర్భంలో ఎర్లీ డేస్లో నేను కార్టూన్ వేసానండి. అదేంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీయమంటారు. అయితే అన్ఫార్చునేట్లీ ఆయనేమో ఆవిడకంటే కొంచెం పొట్టి. సో ఆ ఫోటోలో అలా కనిపించకూడదని ఒక స్టూల్ వేసుకుని దాన్ని నిలబడి ఆవిడకన్నా కొంచెం ఎత్తుగా కనపడేలాగా చూసి ఎవరే చెస్ట్ వరకే తీయమంటాడు ఆయన. కానీ ఆ స్టూడియో వాడు మొత్తం విత్ స్టూల్ తీసేస్తాడు. చికేసి ఏంటి నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అంటాడు. కార్టూన్ ఇంతే, అది క్యాప్షన్లెస్ యాక్చువల్గా. కొన్ని చోట్ల క్యాప్షన్ కూడా పెట్టాను. క్యాప్షన్లెస్ కార్టూన్ మీరు చూస్తున్నారు ఇప్పుడు. అయితే దాని వెనకాల ఏం చేశానంటే స్మైల్ స్టూడియో అని పెట్టాను. ఓకే, అది కాకినాడలో ఉండగా వేశాను. ఒక స్మైల్ స్టూడియో అనే పేరుతో ఒక స్టూడియో ఉంది, నాకేం తెలుసు. ఆ స్టూడియో వాళ్ళు వెంటనే ఇది ఆంధ్రప్రభ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆంధ్రప్రభకి నోటీస్ ఇచ్చాడు, లీగల్ నోటీస్ ఇచ్చాడు. మా స్టూడియో పేరు బద్నాం చేశారు, అందరు చూసి నవ్వుతున్నారు, ఇలాగ మా పేరు మేమంత చేతగానితనంగా ఫోటోలు తీస్తామన్నట్టుగా ఎక్కిరిస్తున్నారు, ఇది బాగాలేదు, మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి, కార్టూనిస్ట్ని వెంటనే పనిష్ చేయాలి, కార్టూన్ తీసేయాలి. అప్పుడు ఆయన ప్రభ వాళ్ళు నాకు లెటర్ రాశారు, ఏంటి ఇలా వచ్చింది అంటే, ఏమంటే నాకు తెలియదండి, అసలు స్టూడియో నాకు తెలీదు, ఆ పేరుతో ఉండని హ్యూమర్ కాబట్టి స్మైల్ స్టూడియో అని పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదు, ఎవరిని ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం నాకేముంటుందని. అప్పుడు వాళ్ళు నోటీస్ పబ్లిష్ చేశారు వీక్లీలో.
మిమ్మల్ని అవమానపరచాలని కానీ మీ కార్టూన్ మీ స్టూడియో పేరు అబ్యూస్ చేయాలి కానీ ఉద్దేశం కానీ అవసరం కానీ అవకాశం కానీ మాకు లేవు. అది పొరపాటున కోయిన్సైడ్ అయింది. పైగా మీరొక్కరే కాదు, దేశంలో ఎంతోమందికి ఉండొచ్చు ఈ పేరుతో పెట్టుకుండొచ్చు. వాళ్ళందరూ కూడా అంటే ఇలాగా కార్టూన్లో చాలా పేర్లు వస్తాయి, ఆ పేర్లు ఎవరికి ఉండవు అనేది ఉండదు కదా. కాబట్టి మీరు అపార్థం చేసుకోవద్దు. ఫ్యూచర్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రయత్నం చేస్తాం. మీకు నిజంగా బాధ కలిగితే మన్నించండి అని వేశారండి. దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ విధంగా చిన్న ఇబ్బంది అనమాట. మీరు మరెన్నో కార్టూన్లు గీయాలి, అలాగే మరెన్నో సీరియల్స్ కూడా నిర్మించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించారు, అలాగే ఓపిక చేసుకుని మా స్టూడియో కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వచ్చే వారం కార్టూన్ కబుర్ల కార్యక్రమంలో మరో కార్టూన్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు.